10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా దగ్గర మరియు బస్టాండ్ సర్కిల్ దగ్గర బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలలో ఫ్లాష్ మాబ్ ద్వారా ఓటరు అవగాహన కార్యక్రమం చేపట్టారు. దేశ ప్రగతికి యువతే రథసారథులని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ ప్రసాద్ అన్నారు. ఆన్లైన్లో పలు వెబ్సైట్ల ద్వారా ఓటు ఎలా దరఖాస్తు చేసుకోవాలో వివరించారు. ఓటుతోనే సుపరిపాలన సాధ్యపడుతుందన్నారు. ఓటుతోనే యువత భవిష్యత్తు ముడిపడి ఉందన్నారు. 5 ఏళ్లు మనల్ని పాలించే వ్యక్తి ఎలాంటివాడో ఆలోచించుకొని సరైన తీర్పు ఇవ్వాలని సూచించారు. ఓటే కదా అని నిర్లక్ష్యం చూపిస్తే ప్రశ్నించే హక్కు కోల్పోతామన్నారు. ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో ఓటు నమోదు చేసుకోవాలన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నెహ్రూ యువ కేంద్ర సిద్దిపేట జిల్లా కార్యక్రమ అధికారి జి కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ వినయ్ సాగర్, జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి బేతి భాస్కర్, ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారులు బి కృష్ణయ్య, మధుసూదన్, వసంత్ శ్రీనివాస్, పల్లవి, శ్రద్ధానందం, మహేందర్, రాణి, కొరియోగ్రాఫర్ రాజేష్, సిడబ్ల్యూసి సభ్యులు దేశబోయిన నరసింహులు, బాయికడి లక్ష్మణ్, అధికం రాజాగౌడ్, కమ్మ శ్రీనివాస్, కొండాపురం నరసింహులు పాల్గొన్నారు. ఎవరికి ఓటు వాళ్ళు అడిగారని మనం ఓటు వేయద్దురా. ఎవరికి వేస్తే కరెక్టో వాళ్ళకే వేయాలి. నీ ఓటుని ఎప్పుడు కూడా అమ్ముకోవద్దు. ఎవరికి ఓటు వాళ్ళు అడిగారని మనం ఓటు వేయద్దురా. ఎవరికి వేస్తే కరెక్టో వాళ్ళకే వేయాలి. నీ ఓటుని ఎప్పుడు కూడా అమ్ముకోవద్దు.